జవహర్లాల్ నెహ్రూ గారు ఒక మాట అనేవాడు. అభిలే ఇక నువ్వే మాట్లాడేది. జవహర్లాల్ నెహ్రూ గారు ఒక మాట అనేవాడు, క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలు, వారిని అలాగే పడుకొనివ్వండి, జూలు పట్టుకొని లేపారో వాళ్ళు లెగిచారో వాళ్ళు వేటాడతారు అని చెప్పేవాడు. ప్రవీణ్ పగడాల అన్న మరణంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాయి క్రైస్తవ సింహాలన్నీ. నేను చెప్తా ఉన్నా నీ బాగా మీరు అంటరాని వాళ్ళని ఎవరిని అంటున్నారో, మీకంటే ఎక్కువగా ఆంగ్ల భాషను మాట్లాడగలరు, మీకంటే ఎక్కువగా స్పష్టమైన భాష వినిపించగలరు, మీకంటే భాషగా ఉండగలరు, మీకంటే అద్భుతంగా జీవించగలరు. కానీ యేసుక్రీస్తు బట్టి ఆగాం. ఇవాళ మా గొంతును నరికారు కాబట్టి ఇంకా ఏ గొంతు దానికి వ్యతిరేకంగా వచ్చినా సమాధానం చెప్పకుండా మాత్రం వదిలిపెట్టాం. సిద్ధంగా ఉన్నాం. ఏ పార్టీ వాడు వస్తాడో, ఏ రాజకీయ పార్టీ వాడు వస్తాడో, ఎవడొచ్చి ఓటు అడుగుతాడో చూస్తాను. ఏంటండి 8,000 మందికి పాస్టర్ల గౌరవ వేతనం ఎంతమందికి పడ్డదండి? పాస్టర్ల గౌరవ వేతనం ఎంతమందికి పడ్డది? 8,000 మందికి పడ్డది కదా. అధికారంలోనికి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు అడిగితే దిక్కు లేదు. కానీ మొత్తం 83,000 మంది పాస్టర్లు ఉన్నారు ఆంధ్రాలో. 8,000 మందికి మనిషికి 35,000 చొప్పున ఇచ్చాడండి. ఎందుకు? ప్రవీణ్ పగడాల విషయాన్ని మర్చిపోండి, నెక్స్ట్ పంచాయతీ ఎన్నికలు వస్తానే నాకు ఓటేయండి అని. అంత పిచ్చోళ్ళు ఎర్రోళ్ళలాగా కనపడుతున్నారా క్రైస్తవులో? అంత ఎర్రోళ్ళలాగా కనపడుతున్నారా క్రైస్తవులో? చంద్రబాబు నాయుడు గారికి ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా, మహాకూటమి ప్రభుత్వమా కాసుకో, క్రైస్తవుల దెబ్బ ఎలా ఉంటుందో చూపెడతాం మేము. క్రైస్తవుల జోలికి వచ్చిన ఏ ఒక్కడిని కూడా రాబోయే ఎన్నికల్లో వదిలిపెట్టాం. మాకు బస్సులు పగలగొట్టడం రాదండి, మాకు రాళ్ళు ఇస్తడం రాదు, పెట్రోల్ బంకులు తగలబెట్టడం రాదు, మనుషులను చంపడం రాదు, కత్తులు పెట్టి పడవడం రాదు, ఎన్నుపోట్లు పడవడం రాదు, జెండాలు మార్చడం రాదు. మాకు తెలిసింది ఒకటే, యూనిటీగా ఒక్కసారి నిలబడ్డామో ఎవరినైనా నేల నాకెత్తి వదిలిపెడతాం. ఓ మహాకూటమే కాదు, మిగిలిన 2 పార్టీలు కూడా రాలా. బాగా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మేము ముందుకు వస్తాం. ఇప్పటికి జరిగిన నష్టం చాలు. ఇంకో ప్రవీణ్ పగడాల సంఘంలో చనిపోవడానికి వీలు లేదు. క్రైస్తవ సంఘాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ సంఘం నాకేంటంటే అండి, నేను బయలుదేరి వస్తుంటే నాకు 1.5 సంవత్సరాల బాబు, 5 సంవత్సరాల పాప నా కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉంటారు, వెళ్ళొద్దు అని. ఏమంటాను, నాకు ఇప్పటికి 40 ఏళ్ళు, మహా అయితే ఇంకొక 20 ఏళ్ళు బతుకుతాను, చచ్చిపోతాను. కానీ ఈ పిల్లలు ఎట్లా బతకాలి ఇక్కడ? ఇళ్లలోకి వచ్చి కొడుతున్నారే, బయటికి లాక్కెళ్ళి తంతున్నారే. నేను కోర్టుకు వెళ్ళాను, చెప్పొచ్చో చెప్పకూడదు మరి. ఆదివారం ఏ రోజు కోర్టుకు వెళ్ళింది? 2 రోజుల క్రితం కోర్టుకు వెళ్ళాను. నేను కోర్టులో జడ్జి గారి ముందుకు వెళ్ళడానికి కోర్టులో ఉన్నాను. హైదరాబాద్ నాంపల్లి కోర్టు, 13వ నెంబర్ కోర్టు, క్రిమినల్ కోర్టు. 20 మంది జమ అయిపోయారండి. నన్ను చూడడమే లేటు. జై శ్రీరామ్ అన్న. అరే అదేదో నీ గుడి ముందు చెప్పుకో, పుణ్యం అన్నా వచ్చింది. నా ముందుకు వచ్చినప్పుడు ఏం చెప్పాలా? జై అజయ్ బాబు అని చెప్పాలా. నా ముందు చెప్తే ఏమొచ్చిందిరా నీకు? నోటి నొప్పి తప్ప. అంటే కనబడితే కొట్టేస్తారా? సరే, ఎంతమందిని కొడతారో మనం కూడా చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కడప క్రైస్తవ సమాజమా? ఎందుకు కడప? అవును మరి, కొరింథీ పట్టణంలో ఉండేవాళ్ళు కొరింథీ సైనికులు వాస్తవం కదా. రోమా సంఘానికి చెందిన వాళ్ళు రోమా సంఘస్థులైనప్పుడు కడపలో ఉండే క్రైస్తవులు ఏమవుతారు? కడప క్రైస్తవులే కదా. రాయలసీమ ప్రాంతంలో ఉండేవాళ్ళు రాయలసీమ క్రైస్తవులే కదా. నేను చెప్తున్నాను రాబోతుంది సైనింగ్ అథారిటీ ఉండాలి మనకి. సంతకం పెట్టే చోట మన పిల్లలు ఉన్నారే, వాళ్ళని కలెక్టర్లుగా చదివించుకోవాలి మనం. మన పిల్లల్ని ఎస్పీలుగా మార్చుకోవాలి మనం. మన పిల్లలు హైకోర్టులో జడ్జిలుగా ఉండాలి, మన పిల్లలు ఎమ్మెల్యేలుగా ఉండాలి, మన పిల్లలు ఎంపీలుగా ఉండాలి, మన పిల్లలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, దేశానికి ప్రధానమంత్రిగా ఉండాలి. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే హోంగార్డు దగ్గర నుంచి డీసీపీ వరకు బొట్లే. ఆ బొట్లు ఏంటో అర్థం కాదు. హోంగార్డు బొట్టు. ఇదివరకు సార్ నమస్తే అనేవాళ్ళు, ఇప్పుడు కనబడితే జై శ్రీరామ్ అనుకుంటున్నారు వాళ్ళు. అసలు పరిస్థితి చూడండి ఎలా అయిపోయిందో. సైనింగ్ అథారిటీ కావాలి. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, పిల్లల గొంతు నొక్కొద్దు,
వాళ్ళు ఏం చదువుకోవాలనుకుంటే చదువుకొనిద్దాం. వాళ్ళకి కావాల్సిన శిక్షణ శిబిరాలను మేము ఏర్పాటు చేస్తాం. పిల్లలకి ఐఏఎస్ శిబిరాలు కావాలా, లేకపోతే ఐపీఎస్ శిక్షణ శిబిరాలు కావాలా, రాజకీయ శిక్షణ శిబిరాలు కావాలా, క్రైస్తవ పిల్లలు సింహాల్లాగే బతకాలా, సైనిక తట్టితో కుర్చీల మీద కూర్చొని ఉండాలా. కుదరదు చేతులు కట్టుకొని మనం నిలబడ్డం ఏంటి? కానిస్టేబుల్ నేను కేసు పెట్టానండి హమారా ప్రసాద్ మీద, లలిత్ కుమార్ మీద, మహాసేన్ రాజేష్ మీద, ఇంకెవడాడు కరుణాకర్ సుగ్గున మీద, రాధా వాడు నా గర్ల్ ఫ్రెండ్ అండి, రాధా మనోహర్ దాస్. వాడు 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 నా గర్ల్ ఫ్రెండ్ ఆడు, తప్పుగా అనుకోకండి. నా పేరు చెప్పకపోతే నిద్రపడ్డది ఆడికి. నేనేమన్నానంటే అరే నా గుండు కొడితే కొట్టారు, నీ విగ్గులు ఆగుతారేమో చూసుకోరా అని చెప్తాను. ఆడు పిల్లకి ఇలా అఫిషియల్గా ముందుకేసుకుని తిరుగుతాడు. నేను చాలా చోట్ల చెప్పాను, అది పిల్లకి కాదురా విగ్గురా నాయన, అది విగ్గురా నమ్మకండ్రా. నేను మంచిగుండు రాదా అని అంటే నా మాటలు నా ఇంట్లోంచి చల్లగొట్టానండి రాధా మనోహర్ని. బయటికి వెళ్ళిపోయి రాధా మనోహర్ నన్ను వదిలిపెట్టి, నా ప్రేమను వదిలిపెట్టి బయట గాలి తిరుగుతున్నాడు. మీకు ఎక్కడన్నా రాధా కనపడితే చెప్పండి, నీ మాజీ ప్రియుడు విరహ తాపంతో రగిలిపోతున్నాడు, ఒక్కసారి అజయ్ బాబుతో మాట్లాడమని చెప్పండి. రాధా కలిస్తే దేనికి పనికిరాని మూలన కూర్చున్న ముసలమ్మలు కూడా గౌరవించని మంద ఇవాళ క్రైస్తవుల మీద గంగిరెద్దులు కాళ్ళు దూసినట్లుగా దూవుతూ ఉన్నారు. ఒక్కొక్కరికి మనం సమాధానం చెప్పాలా. పాస్టర్లు సేవ చేయండి, సువార్థికులు సేవ చేయండి. యవనస్తులను మాత్రం మనల్ని కాపాడుకోవడం కోసం నెహెమ్యాకి ఇచ్చినట్లుగా నాయకత్వానికి అప్పచెప్పండి. రాబోయే రోజుల్లో మనల్ని ఎలా వాళ్ళు ఇబ్బంది పెడతారో మనం కూడా చూద్దాం. మనకెవ్వడు రాడు, దేవుడే మనకి తోడు. ఆయన తోడుతో నాయకులను తయారు చేసుకొని ముందుకు వెళ్ళాలి. మల్లికార్జున అన్న ఒకరోజు ఒక ట్రక్లో మాట్లాడుతున్నారు. ఆయన రాష్ట్రాలు మొత్తం తిరుగుతారు. అన్న నీ కాళ్ళకి దండం అన్న, ఏం ధైర్యం అన్నా నీది అసలు. మాట్లాడుతూ ఉంటే ఆడోళ్ళు వచ్చారు గొడవకి, గొడవకి వచ్చారు. మనోళ్ళు ఉంటే అదేందో వాడొక్కడే వస్తాడు, మనం 100 మంది ఉంటాం, వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటాం. మనం పిల్లులమా. అభి ఉన్నాడు, చివరి మాట క్షమించండి ఎక్కువ టైం తీసుకున్నాం. అభి ఉన్నాడు, ఒక వేరే మతానికి చెందిన వ్యక్తి, నన్ను వచ్చి కొట్టాడండి. యేసయ్య అభి నన్ను తెలియక కొట్టాడు, అభిని క్షమించు అని చెప్పాలి, అంతే కదా. నేనేమంటున్నానంటే అభి నన్ను ఒక దెబ్బ కొట్టగానే నేను 2 కొడతా. కొట్టి నేనేమంటానంటే యేసయ్య తట్టుకోలేక కొట్టాను, నన్ను క్షమించు అంట. నన్ను క్షమించడా అని అడుగుతున్నా నేను. నన్ను క్షమించడా? కృప నీకేనా, నాకు లేదా? పాముకున్న వివేకం. ఏమండి మీరు ఎప్పుడైనా పాము దగ్గరికి వెళ్తే పాము ఏం చేస్తుంది? బస్సు అంటుంది. కాదు కొడదాని దగ్గరికి వెళ్తే కాటు వేయడానికి కూడా వెనకాడదు, అవునా కదా? పావురంకున్నంత నిష్కల్మషత్వమే కాదు, పాముకున్నంత తెలివి కూడా నీకు ఉండకపోతే అసలు సువార్థికులకు బయటికి ఎవడెళ్ళమన్నాడు నిన్ను? క్రైస్తవులు పరువు తీయడానికి వెళ్తున్నావా బయటికి? వాడు ఏమంటారు అవి గ్లాసులు పట్టుకొని గిన్నెలు పట్టుకొని కొట్టుకుంటూ వచ్చేస్తున్నాడు. పాములాగా భయపెట్టండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. పాముకున్న వివేకం అదే. ప్రాణం పోయే కాడికి వస్తే కాటు కూడా వేయడానికి సిద్ధపడుతుంది, దాని వివేకం అదే. ప్రాణం పోయే కాడికి వస్తే దేనికైనా సిద్ధపడుతుంది, దాని వివేకం అదే. పావురంలాగా ప్రభు సేవ చేద్దాం, పాములాగా మనల్ని మనం కాపాడుకుందాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన అభినయ్. నేను జైల్లోకి వెళ్ళిపోయాను. ఎంతోమంది పాస్టర్స్ ఉన్నారు, నా గురించి మాట్లాడిన ఒకే ఒక్క గొంతు అభినయ్ మాత్రమే. ఉదయం ఒక లైవ్, మధ్యాహ్నం ఒక లైవ్, సాయంత్రం ఒక లైవ్. నేను జైల్లో ఉన్నాను, అభి వచ్చాడు, అందగాడు కదా. నాకేమో జుట్టు కొట్టేసింది, మరి అవన్నీ తెల్లంటికలు రంగేసుకొని వచ్చాను మీ దగ్గరికి, చికాగ్గా కనపడుతూ ఉంది. అభి నాతో అన్నాడు, చెల్లిని తీసుకొని వచ్చాడు సుప్రియని. ఏమన్నంటే నువ్వు జైల్లో ఎన్ని రోజులు ఉంటావా? నేను హైదరాబాద్లో అన్ని రోజులు ఉంటా. నిన్ను తీసుకొని మీ ఇంటికి వెళ్ళాకే నేను హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతానని చెప్పాడు. అభి మాటిస్తా ఉన్నా, ఈ కంఠంలో ఊపిరున్నంత వరకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మీ కడపకి నేను రుణగ్రస్తుడిగా ఉంటాను, అభిని కాపాడుకుంటానని మీ అందరికీ మాటిస్తూ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మా స్టీవెన్సన్ అన్నకి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.